దర్శకుడు పేరు మాత్రమే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే సందర్భాలు చాలా అరుదుగా ఇండస్ట్రీలో కనిపిస్తాయి. అలాంటి దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన సినిమా అంటే కేవలం కథ మాత్రమే కాదు, ప్రతి క్యారెక్టర్కు స్పెషల్ ఐడెంటిటీ ఉండాలనే ఆలోచనతో కథను సిద్ధం చేస్తుంటాడు. ఆర్య నుండి నిన్నటి పుష్ప వరకు ఆయన రాసుకున్న కథకి సూటబుల్ యాక్టర్స్ను మాత్రం ఎంచుకుని హిట్స్ కొడుతుంటాడు. తాజాగా రామ్ చరణ్తో ఆయన మరోసారి చేతులు కలుపుతున్న ప్రాజెక్ట్పై అభిమానుల్లో డిస్కషన్ మొదలైంది. చరణ్తో రంగస్థలం చేసిన సుకుమార్ తాజాగా మరో సినిమాని లైన్లో పెట్టాడు. ఆ సినిమాలో చరణ్ను పూర్తిగా కొత్త కోణంలో ఆవిష్కరించిన సుకుమార్ ప్రతి క్యారెక్టర్ను కథలో అంతర్భాగంగా మలిచారు. హీరో, హీరోయిన్, విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్లు అనే తేడా లేకుండా అందరికీ సరితూగే స్థానం కల్పించారు. సుకుమార్ వర్కింగ్ స్టైల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాస్టింగ్ పై ఆయన చూపించే స్పెషల్ కేర్. ఒక పాత్రకు స్టార్ ఇమేజ్ సరిపోతుందా అనే దానికంటే ఆ క్యారెక్టర్లో నటుడు లేదా నటి పూర్తిగా ఒదిగిపోతారా అనే అంశానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యమిస్తారని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఉన్నప్పటికీ సుకుమార్తో చేసిన రంగస్థలం సినిమా స్పెషల్గా నిలిచింది. అందుకే ఈసారి కూడా అదే స్థాయిలో నటుడిలో కొత్త కోణాన్ని బయటికి తీసుకొస్తారా అనే అంచనాలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి. కథనంలో ఉండే ట్విస్టులు, పాత్రల మానసిక సంఘర్షణలు, విజువల్ ప్రజెంటేషన్ పరంగా కూడా సుకుమార్ నుంచి మరో భిన్నమైన ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్ ఆశిస్తున్నారు.